మానవతా దృక్పథంతో పరులకు సేవ చేయడానికి కులం, మతం, ప్రాంతం వంటివి అడ్డు కాదని ఆధ్యాత్మికవేత్త గళ్ళా సుబ్బారావు పేర్కొన్నారు. రమణేపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఉద్యోగి ఎం దిలీప్ కుమార్ సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సద్భావంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న దిలీప్ కుమార్ సేవ తత్పరత అభినందనీయమన్నారు. పరులకు చేతనైనంత మేరకు సేవలు చేస్తుంటే అంతకు మించిన మహాభాగ్యం ఏదీ లేదన్నారు. పరుల పట్ల ఎంత దయాగుణం ఉంటే అంతటి దయ భగవంతుడి నుండి లభిస్తుందని సుబ్బారావు తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో దిలీప్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీ నగేష్, రాజా కుమార్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి పేదవాళ్ళని అక్కడ బ్రిడ్జ్ దగ్గర చూస్తూ నైట్ బీట్లు చేస్తూ అక్కడ తిండికి గుడ్డకి చాలా ఇబ్బంది పడుతుంటే నా మనసు చెలించి అని మనం కూడా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి నేను ఇలాగ చేయడం జరిగిందండి. అలాగే భగవంతుడు నాకేదో కొంత డబ్బుని, ఉద్యోగాన్ని కల్పించినందుకు నేను భగవంతునికి జావంతులు రుణపడి ఉంటాను. ప్రతి పేద విద్యార్థికి బాగా చదువు చెప్పించడం, లేకపోతే ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడం అనేది నాకు చిరకాల వాంఛ. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పేదవాళ్ళ గురించి, పేదవాళ్ళ ఆకలి తీర్చడం గురించి నేను పాటుపడుతున్నాను, మీకు మాటిస్తున్నాను. ఉన్నటువంటి కష్టాలను, ఎన్నో కష్టాలను చూశారాయన. అందువల్ల ఈ రోజున ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఎటువంటి కష్టంతోనూ ఉండకూడదని ఆయన నిర్ణయించుకొని అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. మరి ఈ రోజున మనకు ముఖ్యంగా వృద్ధులకి నూతన వస్త్రాలు, ఇక్కడ పేద వృద్ధులకి నూతన వస్త్రాలు, అలాగే ఒక స్వీట్తో పాటు నూతన వస్త్రాలని, చీరలు పంపిణీ చేశారు. మరి ఆయన సేవాగుణం మరింత గుణంతో మరింత భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ భగవంతుడు వారికి అటువంటి ఏర్పాటుని, అటువంటి అనుగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.